కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం. భూములైనా. ఇది ఒక సెన్సేషనల్ హిట్ సినిమాలో విలన్ డైలాగ్. లాక్కోడాలు దోచుకోడాలు విలన్లకు మాత్రమే పరిమితమైన కాలం చెల్లిపోయింది. ఇప్పుడది కేవలం కబ్జాదారులకు మాత్రమే కాదు, మనల్ని ఏలుతున్న ప్రభుత్వాలకు కూడా అద్భుతంగా అతికిపోతుంది. అంతేకాదు, లాక్కోవడం దోచుకోవడమే కాదు, ఎలాగైనా సరే బతకడం కూడా నేర్చేసుకున్నాయి మన ప్రభుత్వాలు. హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నెన్స్. అవసరాలకు అప్పులు చేయడం తెలుసు, కానీ అవసరాలకు పేదోడి భూమిని లాగేసుకుని తూతూ మంత్రాల రేట్లు కట్టేసి తిరిగి అదే భూమిని ఇంకెవరికో ఇచ్చేస్తే ఏం జరిగిందో, ఏం జరుగుతోందో ఇవాళ దేశంలో రైతుల కంటే ఇంకెవ్వరూ బాగా చెప్పలేరు. ఎప్పుడో బ్రిటిషోడు ఈ లాక్కోవడాలకి దోచుకోవడాలకి రాసేసుకున్న దిక్కుమాలిన చట్టాలకి ఇంకొన్ని రంగులద్ది మన కేంద్ర ప్రభుత్వం బయటకు తీసిన భూసేకరణ అనబడే ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఇవాళ ఎంతమంది రైతుల్ని పేదల్ని పొట్టన పెట్టేసుకుందో గడిచిన 7-8 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం అనే పంచభూతాల మీద పంజా వేసిన ప్రభుత్వాలే మన స్వేచ్ఛా స్వాతంత్రాల్ని లాక్కుని దోచుకునే శాసనాల్ని సృష్టించాయి. వలదన్న వాణ్ణి తన్ని మరీ దారిలోకి తెచ్చుకున్నాయి. ఇటువంటి చట్టాల్లో ఒకటే సెజ్ల పేరుతో కోట్లాది మంది నోళ్లలో మట్టి కొట్టి పారేసింది. అభివృద్ధి పేరుతో అరాచకాలకు తెరలేపింది. 1,50,000 హెక్టేర్ల భూమిని సేకరించడానికి దేశం మొత్తం ప్రభుత్వాలు పాల్పడిన విచ్చలవిడి దోపిడీని చూసి దేశం మొత్తం వణికిపోయింది. ప్రత్యేక ఆర్థిక మండలి పేరులోనే ప్రత్యేకమనే మాటను రాసుకున్న ఈ ఆర్థిక మండళ్లు ఇప్పుడు ప్రభుత్వాలకు ప్రత్యేకమైన తలనొప్పుల్ని, తల వంపుల్ని పుట్టిస్తున్నాయా? ఉపాధి, అభివృద్ధి లాంటి గొప్ప గొప్ప ఉద్దేశాలతో మొదలెట్టుకున్న ఎస్ఈజెడ్లు ఇప్పుడు సార్థకతను కోల్పోతున్నాయా? ఎస్ఈజెడ్ల గురించి నాన్ స్టాప్గా జరుగుతున్న చర్చలు అన్నీ ఇన్ని కావు. కాకపోతే ఎస్ఈజెడ్లన్నీ రియల్ ఎస్టేట్ జోన్లుగా మారిపోయాయన్న తాజా రుజువులే ఇప్పటి తాజా ఆర్థిక భయ కంపితాలు. చైనా దేశాన్ని చూసి చేతులు కాల్చుకోవడం మన పాలకులకు కొత్తవి కాదు. అప్పుడెప్పుడో మురసోలి మారన్ అనే ఒక మంత్రి గారు చైనాలో ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని చూసి ముచ్చట పడిపోయి మన ఇండియాలో కూడా ఇటువంటి విప్లవాన్ని ఒకదాన్ని సృష్టిద్దామని కలలు కనేశారు. మన గడ్డ మీద ఒరిజినల్ పరిస్థితిని, ఇక్కడున్న మనుషుల కక్కుర్తిని లెక్కలోకి పెట్టుకోకుండా చట్టం చేసి పారేయడం మన ప్రభుత్వాలకు అలవాటే కనుక ప్రత్యేక ఆర్థిక మండళ్లు కూడా ఆ రకంగానే ఆదరాబాదరాగా పురుడు పోసేసుకున్నాయి. లక్షలాది ఎకరాల మాగాణి పారిశ్రామిక అవసరాల పేరు చెప్పి జనం చేతుల్లోంచి పెరికేసుకోవడమే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ల వ్యవస్థ. నిరుద్యోగ సమస్యతో నీరుగారిపోతున్న యంగ్ ఇండియాను ఎస్ఈజెడ్ల పేరుతో ఎనర్జెటిక్ ఇండియాగా మార్చాలన్నది యూపీఏ సర్కార్ సదుద్దేశం. కానీ నేల మీద జరుగుతోంది దీనికి మాత్రం పూర్తిగా విరుద్ధం. లక్షలాది మందికి ఉపాధి కల్పించాల్సిన పారిశ్రామిక వాడలకు బదులుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుట్టుకొచ్చేశాయి. ప్లాట్లు గీసి ఇళ్లు కట్టి అమ్మకానికి పెట్టడం అనే ఒక సులభతరమైన రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వర్ధిల్లుతోంది. ఇదేదో బేస్లెస్ ఎలిగేషన్ అనుకుంటే మాత్రం పొరపాటే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉభయ సభల్లో సమర్పించుకున్న నివేదిక చెప్పిన నిష్ఠుర సత్యమే ఇది. ఇబ్బడి ముబ్బడిగా ఇండస్ట్రీలు, ఐటీ యూనిట్లు కనిపించాల్సిన ఎస్ఈజెడ్లు ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. పంటలేసుకుని పొట్టపోసుకుంటున్న రైతుల నుంచి సాగు భూముల్ని సేకరించుకుంది ఇందుకేనా అంటూ స్టాండింగ్ కమిటీ నోరెళ్లబెట్టింది. పచ్చటి పొలాలన్నీ పరిశ్రమలతో పరిఢవిల్లుతాయని, ఎగుమతులు అమాంతం వృద్ధి చెందుతాయని పేపర్ల మీద రాసుకున్న ఉద్దేశాలన్నీ భంగపడిపోతున్నాయి. ఒక్కసారి అక్కడేం జరుగుతుందో మీరు చూడండి అంటూ కామెంట్ చేయడంతో మన కామర్స్ మినిస్ట్రీ కళ్ళు తేలయ్యాల్సి వచ్చింది. దేశం మొత్తం మీద 389 ఎస్ఈజెడ్లుంటే వీటిలో ఒప్పందం ప్రకారం తూచా తప్పకుండా నడుస్తున్నవి కేవలం 154 మాత్రమే. మిగతావన్నీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీల్ని విచ్చలవిడిగా అనుభవిస్తూ
పాలసీల్ని తుంగలో తొక్కిపెట్టేసినవే. ఏదైనా ఒక సంస్థ లేదా సంస్థల సమూహాలు కొన్ని ఎకరాల స్థలాన్ని తమ వ్యాపారాభివృద్ధి కోసం తీసుకుంటే కారు చౌక ధరలతో వివిధ రకాలైన ప్రభుత్వ రాయితీలతో సదరు స్థలం మంజూరైపోతుంది. ఇది ఎస్ఈజెడ్ అనబడే పదానికున్న విధాన నిర్వచనం. ఏ పరిశ్రమ స్థాపించబోతున్నారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఇటువంటి ఖచ్చితమైన ముందస్తు సమాచారంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పిస్తేనే అక్కడ ఎస్ఈజెడ్ కేటాయింపు జరిగేది. వ్యవహారం ఇంత పకడ్బందీగా జరిగిన పర్యవసానం మాత్రం ఘోరాతి ఘోరం. పరాయి దేశాల్ని చూసొచ్చి మన భూమి మీద కూడా ఇటువంటి స్వర్గాన్ని సృష్టించుకుందామంటే అదొక పగటికలుగానే మిగిలిపోతుంది. ఎస్ఈజెడ్లను సొంతం చేసుకున్న అస్మదీయులందరూ వాటిని ఇష్టారాజ్యంగా వాడేసుకోవడాన్ని గుడ్లప్పగించి చూస్తూ పోవడం మన కర్మ. సొంత భూముల్ని ఎస్ఈజెడ్ల దోసిళ్లలో పోసి కనీసం సెక్యూరిటీ గార్డు ఉద్యోగమైనా దొరక్క చస్తూ బతుకుతున్న జనం ఒకవైపు ఉంటే, సర్కారీ రాయితీలతో సొంత వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ దొంగలు ఇంకోవైపు. చట్టం చేసి మరీ చుట్టరికం కలుపుకున్నందుకు మన సర్కారీ పెద్దలు సదరు ఘరానాగాళ్లకే దాసోహం అవుతారు. ధారబోసిన భూముల్ని, రాసిచ్చిన రాయితీల్ని వెనక్కి తీసుకోరు. పచ్చటి పొలాల్ని పోగొట్టుకున్న నిర్వాసితులకి కనీసం సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలైనా దొరికి చావవు. ఇప్పుడు చెప్పండి, ఇవి ప్రత్యేక ఆర్థిక మండళ్ళ లేక ప్రత్యేక ఆకలి మండళ్ళ? సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిపోయిన ఈ దగుల్బాజీ పనులకు తిరిగి ఆమె చెల్లుచీటీ రాయడానికి సంకల్పించుకున్న వైనమే ఇవాళ పార్లమెంట్లో చర్చకొచ్చిన ఇంకో బిల్లు. బాధ్యతలనేవి జనాలకే గాని ప్రభుత్వాలకు లేకపోవడమే ఇన్నేసి దుష్పరిణామాలకు దారులు తెరుస్తోంది. ఎప్పుడో 1894లో తెల్లోడు రాసేసిన ఒక బిల్లుకు భూసేకరణ పునరావాసం 2012 బిల్లుతో పాపాలు కడుక్కోవడానికి ముందుకొచ్చిన సోనియా ప్రభుత్వం ఏం వెలగబెడుతుందో వేచి చూడాల్సిందే. రైతులు, పేదలు భూ సొంతదారుల హక్కుల్ని కాల రాసేసి పోగేసిన భూమిని ఇక ముందు నికార్సైన పద్ధతిలో పారదర్శకంగా వ్యవహరిస్తూ మాత్రమే సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకుంటోంది. ఒక పరిశ్రమ, ఒక ప్రాజెక్టో వస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న అధికారులు, అస్మదీయులు ఆ చుట్టుపక్కల భూముల్ని చౌకధరలో కొనేసి కొట్టేసి ఆ తర్వాత 2 3 ధరలకు అమ్మేసిన అకృత్యాలు ఎన్నెన్ని. తీరా ఆ ప్రాజెక్టులు, పరిశ్రమలు అక్కడ రానే రావు. ఈ భూదందాల్లో ఆరితేరిపోయి కోట్లకు పడగలెత్తిన వాళ్ల పేర్లు ఇంకా మన నోళ్లలో నానుతూనే ఉన్నాయి. పోనీ ఈ బిల్లులోనైనా నిజాయితీగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అంతే చాలు. దున్నేవాడికే భూమి ఇవ్వాలనే ఎర్ర పార్టీల డిమాండ్లకేమో గాని ఉన్న భూమిని లాక్కోకుండా కాపాడే పరిస్థితి వస్తే అంతే చాలనుకుని తృప్తి పడిపోయే అల్ప సంతోషులం మనం.